వరుస డిజాస్టర్లతో కాస్త నెమ్మదించిన సల్మాన్ ఖాన్ సరైన హిట్ లేక చతికిలబడ్డ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సికందర్. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై కనీస స్థాయి అంచనాలు లేవు. అందుకు కారణం సినిమా ప్రమోషనల్ కంటెంటే. అయితే ఇవాళ విడుదలైన ఈ చిత్రం హెచ్డీ ప్రింట్ తెల్లవారుజామునే లీక్ అవ్వటం అనేది చర్చనీయాంశమైంది. మరి ఈ సినిమా సంగతేంటి? సల్మాన్, మురుగదాస్ ఎట్టకేలకు హిట్ కొట్టారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే, రాజ్కోట్ మహారాజు సంజయ్ అలియాస్ సికందర్ భార్య సాయిశ్రీ అంటే రష్మిక మందన అనుకోని విధంగా చనిపోవటంతో ముంబై వెళ్తాడు. అక్కడ ఓ ముగ్గురిని ఆదుకోవటానికి అసలు వెనుకాడడు. ఆ ముగ్గురు ఎవరు? సికందర్ ఎందుకని వాళ్ళని కాపాడటానికి వెనుకాడడు? ముంబైలో మినిస్టర్ ప్రధాన్ ఎందుకని సికందర్ను చంపటానికి ప్రయత్నిస్తాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే సికందర్ చిత్రం. సల్మాన్ ఖాన్ తనలోని ఎమోషనల్ పర్ఫార్మెన్స్ని మరోసారి ప్రేక్షకులకి పరిచయం చేయటానికి ప్రయత్నించాడు. నిజానికి సల్మాన్ను ఈ తరహా పాత్రలో అస్సలు ఊహించాం. ఎమోషనల్ సీన్స్లో సల్మాన్ ఖాన్ పర్వాలేదనిపించుకోగా, యాక్షన్ సీన్స్లో మాత్రం తనదైన ప్రెజెన్స్, స్టైల్స్తో అలరించాడు. రష్మిక మందన మరోసారి హీరో భార్య పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ సల్మాన్, రష్మిక నడుమ కెమిస్ట్రీ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఆమె కనిపించే ప్రతి సన్నివేశం సినిమాకి అడ్డంకిగానే మారింది. ఇక కాజల్ అగర్వాల్ను మరీ క్యారెక్టర్ రోల్కే పరిమితం చేయటం అనేది బాధాకరం. సత్యరాజ్ను రొటీన్ విలన్గా ప్రొజెక్ట్ చేశారు. అందువల్ల ఆ పాత్ర అంతగా పండలేదు. ఇక మిగతా పాత్రల్లో శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్, కిషోర్ తదితరులు పర్వాలేదనిపించుకున్నారు. సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని యాక్షన్ బ్లాక్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ టెక్నికాలిటీ ఏమీ లేదు. తీరు, సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సరైన డిఐ చేయకపోవటంతో ఎలివేట్ అవ్వలేదు. యాక్షన్ బ్లాక్స్ మాత్రం సల్మాన్ ఫ్యాన్స్ని అలరిస్తాయి. ముఖ్యంగా ధారావి ఫైట్ సీన్, ఫ్లైట్లో ఇంట్రొడక్షన్ ఫైట్ బాగా వర్కౌట్ అయ్యాయి. దర్శకుడు మురుగదాస్ ఒక సాదాసీదా కథను, లాజిక్స్ని గాలి కొదిలేసి తెరకెక్కించిన విధానం సినిమాకి పెద్ద మైనస్. లక్షల కోట్ల అధిపతి, అది కూడా పార్లమెంటుతో డైరెక్ట్ కాంటాక్ట్స్లో ఉన్న వ్యక్తి ధారావిలో ఫైట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? టెర్రరిస్ట్గా మోస్ట్ వాంటెడ్ అంటూ పోలీసులు వెతుకుతున్న ఒక వ్యక్తి చాలా సరదాగా ముంబై రోడ్ల మీద టాక్సీలో తిరుగుతూ ఉంటాడు. ఇక మినిస్టర్ ఇంటికెళ్ళి చాలా సింపుల్గా 3 గుద్దులతో అతన్ని చంపేస్తాడు. కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ చూడకూడదు అనేది కరెక్టే, కానీ కనీసం కామన్ సెన్స్ కూడా ఉండదా అనిపించింది. స్క్రీన్ ప్లే అనేది ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉంటుంది. అసలు కథకు సంబంధం లేని పాత్రలు, కథనంతో పట్టింపు లేని పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి. ఒకప్పుడు సెన్సిబుల్, లాజికల్ సినిమాలు తెరకెక్కించిన మురుగదాసేనా ఇలాంటి సిల్లీ యాక్షన్ సినిమా తీసింది అనిపించక మానదు. ఓవరాల్గా దర్శకుడు మురుగదాస్ మరోసారి మెప్పించలేకపోయాడు. సల్మాన్ ఖాన్ సినిమాల్లో లాజిక్స్ కాదు, సల్మాన్ ఖాన్ను చూడటానికి మాత్రమే వస్తారు అనేది నిజమే. అయితే సల్మాన్ ఖాన్ చేసే ఫైట్స్ బాగున్నా ఆ ఫైట్స్ ఎందుకు చేస్తున్నాడు అనే రీజన్, ఎమోషన్ సరిగా వర్కౌట్ అవ్వకపోతే సల్మాన్ ఖాన్ 200 మందిని ఉతికి ఆరేసిన ఆడియన్స్ ఏమీ ఎంజాయ్ చేయలేరు. ఎమోషనల్ కనెక్ట్ అనేది కనీస స్థాయి వర్కౌట్ అవ్వక సికందర్ అనేది ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది.